రోజున ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని, అదేవిధంగా పత్రికా విలువల్ని, పత్రికా హక్కుల్ని, ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని కూడా హరించి కేవలం తన పదవిని కాపాడుకోవటం ఈ దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని విధించిందో దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజున దేశవ్యాప్తంగా దాదాపుగా 1,30,000 మంది దేశ ప్రేమికుల్ని అరెస్ట్ చేశారు. ఆ కారాగారంలోనే దాదాపుగా 22 మంది చనిపోవడం కూడా జరిగింది. జనాల నుంచి కూడా మన రామాచారి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వారి ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా ప్రజలందరూ కూడా గుర్తెరిగి ఏదైతే ఈరోజు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పరిరక్షించండి అనే పేరుతో నాటకం ఆడుతున్నాడో దీన్ని ప్రజలందరూ కూడా గుర్తెరిగి కాంగ్రెస్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాం. అందరికీ నమస్కారం. ఏదైతే ఇందిరాగాంధీ తన ఎన్నిక చెల్లదు అని సుప్రీంకోర్టులో తీర్పు వస్తే ఆ కోర్టు తీర్పు ప్రకారం తను ఎక్కడ దిగిపోవాల్సి వస్తుందో అని మంత్రివర్గానికి కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి రాష్ట్రపతి చేత ఒక సంతకంతో మొత్తం దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని విధించింది. కేవలం తన పదవి కాంక్షతో ఆ రోజు మంత్రివర్గ సహచరులకు కూడా తెలియజేయకుండా ఇమీడియట్గా ఆ అత్యవసర పరిస్థితిని విమర్శించింది. అంతేకాకుండా ఇది పత్రికల్లో రాకుండా ఉండటం కోసం అర్ధరాత్రి న్యూఢిల్లీలో ఏదైతే ఆ పత్రికలు ఉండే ఒక బజార్లో రాత్రి పూట మొత్తం కరెంటు కూడా తీసేయడం జరిగింది. ఆ విధంగా పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగ యొక్క స్వేచ్ఛ, పార్లమెంటుని, అన్ని రకాల వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు వీటన్నిటినీ కూడా ఆ రోజున హరించే ఆ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజుకి ఆ నిర్ణయం తీసుకొని 50 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఇంత నిస్సిగ్గుగా కాంగ్రెస్ ఆ రోజున అధికారం కోసం ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టి దాదాపుగా 1,30,000 మందిని కారాగారంలో వేస్తే 22 మంది కారాగారంలోనే చనిపోవడం జరిగింది దేశభక్తులైన నాయకులు. అటువంటి కాంగ్రెస్ వారసుడైన రాహుల్ గాంధీ నిన్న రాజ్యాంగం పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని పెట్టుకొని హడావిడి చేస్తూ ఉన్నాడు. అదే మీకు ఎలా సిగ్గు లేదయా అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ కార్యకర్తల్ని, మీరు ఈ దేశాన్ని కేవలం రాజకీయం కోసం, ఓట్ల రాజకీయం కోసం ప్రజల మధ్య విభేదాలు పెట్టి ప్రజల యొక్క స్వేచ్ఛను హరించే మీరు ఏ విధంగా ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు, మీరు ఏ విధంగా ఓట్లు అడిగితే హక్కు ఇస్తుంది అని కూడా సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అందుకని ప్రజలందరినీ కూడా మేము సందర్భంగా ఈ 50 ఏళ్ల క్రితం జరిగిన అకృత్యాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసేందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా తెలుసుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇదే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే మత బిల్లుల పేరు మీద మైనారిటీల యొక్క సంతుష్టీకరణతో ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి కూడా ఏమాత్రం వెనకాడదు. ఓటు రాజకీయం కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెనకాడరు అని కూడా ప్రజలందరూ గమనించి ఈ కాంగ్రెస్ని ఈ దేశం నుంచి తరిమి వేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.